నీకేం కావాలో తెలుసు, ఎప్పుడు కావాలో తెలుసు, ఎంత కావాలో తెలుసు, ఎలా ఇవ్వాలో కూడా నీకు యేసయ్యకు తెలుసు. అన్ని తగిన కాలం ముందు ప్రతిదీ కూడా నీకు అన్ని అందుబాటులో తెస్తాడు. ఆయన బిడ్డగా ఉన్నావు నువ్వు భూమి మీద. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు లేమి, కొదువ, కొరత, బలహీనత, ఇబ్బంది, సమస్య చూపిస్తాడు. కానీ అవసరం తీరిపోయిన తర్వాత ఉండమన్నా ఉండవు వేదనలు, ఉండమన్నా ఉండవు అప్పులు, ఉండమన్నా ఉండవు రోగాలు, ఉండమన్నా ఉండవు సమస్యలు, ఉండమన్నా ఉండదు దరిద్రత. అరే ఆయన ఎరగని వాళ్ళకి అన్నీ ఇచ్చినోడు నీకీడా. సొంత ప్రియ కుమారుణ్ణి మన కోసం వెనుతి అని ప్రభు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడన్నాడు పౌలు మహనీయుడు. ఎందుకు ఇవ్వడు? నువ్వు నేనేమన్నా శత్రువులు అయింది ఆయనకి ప్రాణం పెట్టుకుంటే. అసలు లక్ష్య పెట్టొద్దు నువ్వు. నీకెందుకు ఏడుచాలే పోని, నీకు ఇంకా నేను చేస్తాలే పో అంటాడు. పర్లేదులే ప్రభా, నువ్వు ఇపోయినా పర్లేదు, అక్కడ ఇస్తావుగా, అక్కడ ఇపోయినా పర్లేదు ప్రభా, నువ్వు ఉంటావుగా చాలు. ఎన్ని బంగారాలు నీకు సాటి వస్తాయ్యా? వాళ్ళకి దొరకంది నాకు దొరికావు, నిన్ను చూసుకొని అలా బతికేస్తా ప్రభా. ఇంటి మీద చెత్త లేకపోయినా నువ్వు ఉన్నావు, ఒంటి మీద నగలు లేకపోయినా నువ్వు ఉన్నావు, ఖరీదైన బంగాళాలు లేకపోయినా నువ్వు ఉన్నావు. నాకు చాలు యేసయ్యా. నేను అంతే ఫిక్స్ అయ్యా, మీరు కూడా అంతే ఫిక్స్ అవ్వండి. నీకు అన్యాయం ఏం చేయలే, ఏం ఫీల్ అవ్వద్దు. నువ్వు చాలంటే మళ్ళీ ఏం ఈడేమని మళ్ళీ దిగులు వేసుకోవాలి. కొంతమందికి అదో భయం. ఇస్తాడులే, చేస్తాడు. భూమి మీద నిన్ను పుట్టించిన వాడు నీ కనీస అవసరాలు ఎరగడా? నిశ్చయముగా ఎరుగును, తప్పకుండా తీరుస్తాడు. వర్రీ కావాల్సిన అవసరమే లేదు. మైండ్ అంతా దేవుని మహిమను వెతుకుటలో పెట్టు.